On screen, he's a very different person anamata. Anyway, he's a super senior actor. ఆయనతో వర్క్ చేయడం అండ్ అందులోని వైఫ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేనే నమ్మలేకపోయాను. ఇది ఎలా జస్టిఫై చేయబోతున్నారు సార్ మా ఇద్దరిని పక్క పక్కన అన్నది. బట్ దెన్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ది స్క్రీన్ బిఫోర్ ది సీన్ కావచ్చు ఈజ్ వెరీ సాఫ్ట్. చాలా ఈజీగా కలిసిపోయే పర్సన్ సునీల్ సార్. సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది కానీ అది కానీ ఉండదు. ఇట్స్ లైక్ యాక్టింగ్ విత్ అ న్యూ పర్సన్ అగైన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ న్యూ ఇదనమాట. సో జనరల్ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేసేటప్పుడు, రవి సార్తో చేసేటప్పుడైనా, సునీల్ సార్తో చేసేటప్పుడైనా, సునీల్ గారితో చేసేటప్పుడైనా, వాళ్ళు స్క్రిప్ట్ కొత్తగా చేస్తున్న యాక్టర్స్ ఏంటంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఏముంది, ఏం చెప్తున్నావు, ఆ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటాం. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు, ఇంకా బెటర్ వేలో తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి టైంలో పక్క యాక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? చేస్తారు యాక్చువల్లీ. బట్ ఇక్కడ కొన్ని సీన్స్లో ఏమైపోయిందంటే ఆల్రెడీ ఇద్దరం సీన్లో ఉన్నాం. సార్ ఒక సీన్ చెప్పేస్తారు, మాకు మేమే యాడ్-ఆన్స్ చేసుకునే అంత లిబర్టీ ఇచ్చారు సార్ మాకు ఫర్ అన్ యాక్టర్. అంటే ఎలాంటి కన్స్ట్రెయిన్స్ లేకుండా ఇది ఇలానే కావాలి అని కాకుండా సార్ చెప్పిన తర్వాత అక్కడ ఆ జోన్లో సడన్గా మాకు ఒకటి వచ్చేసింది అంటే ఇమీడియట్గా ఆయన కూడా క్యాచ్ చేసేయడం, లేదంటే ఆయన చేసినప్పుడు దానికి నేను రెసిప్రొకేట్ చేయడం, అలా అయిపోయి వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ అనమాట టుగెదర్. రైట్.